అంటే నేను ఎందుకు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నా అంటే నాకు ఏం లేనప్పుడే నేను ఇన్ని సర్వీసులు ఇస్తున్నా. ఉమ్, ఏదైనా పబ్లిక్ నాకు కూడా హోదా ఇస్తే ఉమ్. ఇంకా దానికన్నా డబల్ ట్రిబల్ నేను వర్క్ చేయగలుగుతా కదా అలా. మరి చేయగలుగుతారు కానీ మీరు పోటీ చేసినా కూడా ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఇక్కడ కొన్ని రోమింగ్స్ ఏమున్నాయంటే, ఒకటి పబ్లిక్ ఏమనుకుంటారంటే ఎంఐఎం పార్టీ నర్సింగన్నని నిలబెట్టింది, ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ నర్సింగన్నని నిలబెట్టింది ఆ, అని తప్పుడు ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. ఉమ్, దానివల్ల ఓడిపోవడం జరుగుతుంది. ఉమ్, ఎందుకంటే పబ్లిక్ లో నేను మంచి ఇమేజ్ ఉంది నాది. ఉమ్, ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఎక్కడ వెళ్ళినా ఉమ్. నాకు గెలిచి ఇప్పుడు మా ఇంటికి వచ్చే ముందు కూడా మీరు అడిగినట్టున్నారు. అవును. ఒక 100 మంది కానీ అడుగుంటూ వచ్చి అవును. వాళ్ళు ఈజీగా నా ఇంటి అడ్రస్ చెప్తారు, చెప్పు, ఈజీగానే చెప్పారు. ఈజీగా చెప్పేస్తారు మీకు. ఎందుకంటే నేను సర్వీస్ ఇచ్చిన కాబట్టి ఈ రోజు నాకు అంత నేమ్ ఉంది. ఉమ్. నేను సర్వీస్ ఇవ్వకుండా నన్ను గుర్తుపట్టారు ఎవరు. ఎవరు గుర్తుపట్టారు? ఎవరు బై నర్సింగ్ అంటారు. ఓ. ఈ రోజు నేను అందరికీ సర్వీస్ ఇచ్చిన. యశోదలో 800 మెంబర్స్ ఎంప్లాయ్ చేస్తారు. ఉమ్. 800 మెంబర్ ఎంప్లాయీస్ కూడా నా ఫ్యాన్స్.